హాయ్ ఎవరీవన్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అయితే లేటెస్ట్గా ఒక మంచి ఎర్నింగ్ వెబ్సైట్ అయితే తీసుకొని వచ్చాను. సో ఈ వెబ్సైట్లో మనం ఈజీగా 100 నుంచి 200 మధ్యలో అయితే క్యాష్ బ్యాక్ అయితే గెలుచుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా మీరైనా చూసినట్లయితే ఖచ్చితంగా మీరు 100 నుంచి 200 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే గెలుపొందుతారు. ఓకేనా? సో జస్ట్ సింపుల్గా ఏం లేదు, ఎందుకు నేను మధ్యలో స్కిప్ చేయొద్దు అని అంటున్నానంటే ఇది సర్వేకి సంబంధించిందండి. ఓన్లీ 7 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 7 క్వశ్చన్స్ కనుక మనం సబ్మిట్ చేసినట్లయితే ఆ సర్వే ఉంటుంది కదా, ఆ సర్వే చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మనకు వచ్చేసి 100 నుంచి 200 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఇన్స్టెంట్గా అయితే 100 రూపీస్ వస్తున్నాయి. సో 200 రూపీస్ కూడా మనం గెలుచుకోవచ్చు. సో ఓకేనా, 100 రూపీస్కి సంబంధించిన ప్రాసెస్ చెప్తాను అండ్ 200 రూపీస్ సంబంధించిన ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ప్రతి ఒక్కటి 7 క్వశ్చన్స్ ఉంటాయన్నాను కదా, సో 7 క్వశ్చన్స్కి మీరు ఏం ఆన్సర్ చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మీరు ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకైతే 100 నుంచి 200 మధ్యలో అయితే వస్తాయి. సో నాకు పేమెంట్ అయితే వచ్చింది. సో నేను పేమెంట్ కూడా నేను చూపిస్తాను. ఒకసారి నా పేటిఎం అకౌంట్ ఓపెన్ చేసేసి చూడండి, నాకు వచ్చేసి ఇక్కడ పేమెంట్ వచ్చేసి నాకు 540కి అయితే పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది. చూడండి 100 రూపీస్ వచ్చింది నాకు. సో నేను వచ్చేసి 200 వరకు అప్ టు 200 అని చెప్పాను కదా. సో మీకు ఎందుకు రాలేదు సార్ 200 అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు రాలేదని చెప్పేసి. సో నేను వచ్చేసి నాది వచ్చేసి ఇప్పుడు ఒకటి నేను సర్వే అని చెప్పేసాను కదా. సో సర్వేకి రివ్యూ ఇవ్వాలని చెప్పేసి ఆ రివ్యూ అనేది కాలేజ్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఆల్రెడీ నా కాలేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో నా దగ్గర ఐడి కార్డ్ అలాంటి ప్రూఫ్స్ అనేది లేవు. ఓకేనా? సో అలా లేకపోవడం వల్ల కొన్నిటికి నేను రివ్యూ ఇవ్వలేకపోయాను. సో అందుకని చెప్పేసి నాకు 100 రూపీస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఒకవేళ కనుక మీ దగ్గర కాలేజ్ ఐడి కార్డ్స్ వాళ్ళు కొన్ని అడిగారు, అవి కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు 200 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఎవరికైనా 100 కానీ 200 కానీ వచ్చాయనుకోండి, కింద నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోని చూడగానే వేరే వాళ్ళు కూడా ట్రై చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాగా సర్వర్ కూడా ఎప్పుడు ఓపెన్గా ఉంటుందన్న నమ్మకం లేదు. సో అందుకని చెప్పేసి మీరు ట్రై చేయగానే కింద కామెంట్ చేస్తే వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో చూడండి, ఒకసారి నాకు పేమెంట్ వచ్చింది 100 రూపీస్ రాగానే నేను చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ అండ్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంకో పేమెంట్ కూడా నాకు 300 రూపీస్ అయితే రావడం జరిగింది. సో 300 రూపీస్ కూడా ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇది వేరే సర్వీస్ అండి. ఓకేనా? ఇది వేరే అప్లికేషన్ గురించి అండి. సో ఈ అప్లికేషన్ గురించి ఆల్రెడీ లాస్ట్ టైం వీడియో చేశాను, అప్లోడ్ కూడా చేశాను. చాలామంది యూజ్ చేసుకున్నారు, పేమెంట్స్ కూడా వచ్చాయి. సో దానికి సంబంధించిన పేమెంట్ నేను మొన్ననే పెట్టాను, విత్డ్రా పెట్టేశాను. ఆ విత్డ్రా సంబంధించిన పేమెంట్ కూడా నాకు రావడం అయితే జరిగింది. సో ఏ విధంగా ఈ పేమెంట్ వచ్చిందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోని చూసేసి మీరు అనేది ఈ విధంగా అమౌంట్ అయితే గెలుచుకోవచ్చు అండి. ఓకేనా? సో అండ్ దీనికి ఇంకోటి కాకుండా నేను చెప్పానుగా ఇప్పుడు క్యాష్ బ్యాక్ దునియా రివ్యూ ఇవ్వాలని చెప్పేసి. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జస్ట్ ఏం లేదు, దానిపైన క్లిక్ చేయండి, మిగతా ప్రొసీజర్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దానిపైన క్లిక్ చేయగానే ఏ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. సో నాకు కన్ఫర్మేషన్ అయిన మెయిల్ కూడా వచ్చింది. 100 రూపీస్ వచ్చినట్టు నాకు మెయిల్ కూడా ఇవాళ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం లేదు, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. జస్ట్ సింపుల్గా ఏం లేదు, ఇక్కడ సెర్చ్ ఫర్ కాలేజ్ ఉంది కదా. సో ఈ సెర్చ్ ఫర్ కాలేజ్లో మీ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఒకవేళ కనుక మీరు కాలేజ్ పీపుల్ కాకపోయినట్లయితే, ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ కాకపోయినట్లయితే మీరు ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఏదో ఒక కాలేజ్ నేమ్ మెన్షన్ చేసేసి సెర్చ్ కొట్టేసేయండి. ఓకేనా? సో ఒకవేళ కనుక కాలేజ్ స్టూడెంట్ అయితే, ఒకవేళ 200 రూపీస్ కావాలి నేను కాలేజ్ స్టూడెంట్ని అనుకుంటే ఖచ్చితంగా మీ కాలేజ్ నేమ్ని ఎంటర్ చేసేసి మిగతా ప్రొసెస్ నేను చెప్తాను. ఓకేనా? సో ఒకవేళ కనుక నాకు 100 రూపీస్ సరిపోతుంది అనుకుంటే మీరు వేరే కాలేజ్ నేమ్ మెన్షన్ చేసేసి సెర్చ్ అయితే కొట్టేసేయండి. ఓకేనా? సో ఈ సెర్చ్ కొట్టగానే మీకు అనేది కొన్ని కాలేజెస్ అయితే చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను బిట్స్ అని కొట్టాను. బిట్స్ అని కొట్టగానే నాకు కొన్ని కాలేజెస్ వచ్చాయి. సో స్టూడెంట్ కాబట్టి నేను బిట్స్ అని క్లిక్ చేసుకుంటాను, నా కాలేజ్ నేమ్ని క్లిక్ చేసుకుంటాను. ఓకేనా? సో మీరు స్టూడెంట్ కాకపోతే కనుక వేరే కాలేజ్ నేమ్ని సెర్చ్ చేసేసి దానిపైన క్లిక్ చేయండి. జస్ట్ సింపుల్గా కాలేజ్ పైన క్లిక్ చేయండి. కాలేజ్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చాక మీరు దాంట్లో సంబంధించిన బ్రాంచ్ ఉంటుంది కదా, మీరు ఏదైతే కాలేజ్లో చదువుకుంటున్నారో, ఏ బ్రాంచ్ చదువుకుంటున్నారో ఆ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? 200 రూపీస్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, 100 రూపీస్ వాళ్ళకి కూడా సేమ్ ప్రొసీజర్. ఓకేనా? సో ఎలాంటి డిఫరెంట్ ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే మనం స్టూడెంట్ కాదు, 100 రూపీస్ కాదనుకుంటే స్టూడెంట్ కాదు, 200 రూపీస్ ఖచ్చితంగా కావాలనుకుంటే స్టూడెంట్స్ ప్రొసీజర్లో వెళ్ళిపోదాం. సో ఇద్దరికి ఒకటే ప్రొసీజర్. ఓకేనా? సో ఇక్కడ బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి అడుగుతుంది అండ్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ పేటీఎం ఇచ్చేసుకోండి. ఓకేనా? సో ఏ నెంబర్ ఇచ్చినా పర్లేదు, పేటీఎం అని ఏం లేదు. సో ఏ నెంబర్ ఇచ్చినా పర్లేదు, ఒక నెంబర్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? జనరల్గా సెలెక్ట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసాక కిందికి స్క్రాల్ చేయండి. కిందికి స్క్రాల్ చేయగానే ఇక్కడ చూడండి మీ అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకేనా?
సో యువర్ ఆఫ్ అడ్మిషన్ అని అడుగుతుంది. సో మీరు ఎప్పుడు కాలేజీలో అడ్మిషన్ అయ్యారని చెప్పేసి కొన్ని ఇయర్స్ చూపిస్తుంది. సో మీరు ఏదో ఒక ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ 100 రూపీస్ కావాలనుకున్న వాళ్ళు, సో 200 రూపీస్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఈ ఇయర్ని మెన్షన్ అయితే చేయండి. ఓకేనా, ఏ ఇయర్ చదువుకుంటున్నారో ఆ ఇయర్ మెన్షన్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చి కోర్స్ ఫీజ్ ఎంత, కోర్స్ ఫీజ్ మీ ఇష్టం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో 50,000 ఇస్తారా, 40,000 ఇస్తారా, అది మీ ఇష్టం. ఓకేనా, ఎంతైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద లెవెల్ అని ఉంటుంది కదా, సో ఇక్కడ చూపిస్తాను ఒకసారి నేను. ఇక్కడ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఉంది కదా, సిబిఎస్ఈ అని ఉంది. ఇక్కడ మీ సిబిఎస్ఈకి సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొన్ని చూపిస్తుంది. సో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా, సో పర్సంటేజ్ మీ ఇష్టం ఎంతైనా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ 10th కూడా ఉంది ఇక్కడ. 10th బోర్డు ఏంటిది, ఆ బోర్డు సెలెక్ట్ చేసేసుకోండి అండ్ పర్సంటేజ్ కూడా ఇచ్చేసేయండి. సింపుల్గా ఏం లేదు. ఓకేనా, సో మీరు ఇంకా మళ్ళీ ఎలాంటి ఆప్షన్స్ ముట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అవి నో అని అట్లనే ఉంటాయి. సో మళ్ళీ ఇంకా కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. కొన్ని ఆప్షన్స్ వచ్చాక ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ వాజ్ యువర్ క్లాస్ సైజ్ అని అడుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏం లేదు, మీ ఇష్టం. మీ క్లాస్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో ఆ స్ట్రెంత్ అని అక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు, ఎంతైనా స్ట్రెంత్ ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ లోల్ పెట్టేసే ఉంటాయి. సో కింద ఇక్కడ కాలేజ్ నేమ్ అడుగుతుంది కదా, సో కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. కోర్స్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకేనా, మీరు ఒకవేళ బీటెక్కి సంబంధించిన సిఎస్ఈ అండ్ మెకానికల్, సివిల్ వాళ్ళు ఉంటారు కదా, సో అలా మెన్షన్ చేయండి. డిగ్రీ వాళ్ళు ఉంటే ఎంపీసీఎస్, బీజెడ్స్ ఎలా ఉంటుంది కదా, సో ఆ కోర్స్ని మెన్షన్ చేస్తే అయిపోతుంది. ఇది థర్డ్ వన్ అవసరం లేదు. ఓకేనా, సో అయిపోయాక జస్ట్ ఏం లేదు, ఇక్కడ అయిపోతుంది కదా, ఇక్కడ అయిపోగానే కింద సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడమే జరుగుతుంది. ఓకేనా, స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ స్టెప్ 2 ఉంది కదా, సో స్టెప్ 2లోకి అయితే వెళ్ళిపోతున్నాము. సో స్టెప్ 2లోకి వెళ్ళిపోగానే ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్స్ ఇన్ఫో అని చెప్పేసి అడుగుతుంది కదా. సో సింపుల్గా ఏం లేదు, వాళ్ళు క్వశ్చన్ అడిగారు, హౌ వాజ్ ద అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇఫ్ యూ టుక్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్, దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా, అండ్ డిస్కస్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ కట్ ఆఫ్. ఓకే, దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఏం లేదు, మీకు తెలిసిందే రాయండి. ఇక్కడ ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది ఆ కోర్స్కి, అండ్ అప్లికేషన్ ఫామ్స్ ఎలా ఉంటాయి, అలా కొన్ని డీటెయిల్స్ వచ్చేసి దీంట్లో టైప్ చేయండి. అప్ టు ఎన్ని అంటే 200 క్యారెక్టర్స్. సో మీరు టైప్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్యారెక్టర్స్ కూడా చూపిస్తాయి, 200 అయ్యాయా లేదా, ఎన్ని క్యారెక్టర్స్ అయ్యా అని చెప్పేసి కూడా చూపిస్తుంది. ఓకేనా, సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు రివ్యూని అయితే ట్రై చేయండి. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి మెన్షన్ చేసేసేయండి, ప్రాబ్లం ఏం లేదు, మీరు ఎలా ఇచ్చినా పర్లేదు రివ్యూ అనేది. ఓకేనా, సో ఈ విధంగానే మనకు వచ్చేసి మొత్తం 7 క్వశ్చన్స్ ఉంటాయి. సో 7 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసి కింద చూడండి ఒకసారి, కింద చూడండి ఇక్కడ ఎక్సలెంట్ అని ఉంది కదా, సో కిందనే ఇక్కడ చూడండి, ఇక్కడ రివ్యూ ఇవ్వమంటుంది. 10 అంటే 10కి ఇచ్చేయండి, ఎందుకంటే 10 ఇస్తే బెటర్ మనకు వచ్చేసి. ఓకేనా, సో 9 అట్లా 8 కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 10 ఇస్తే మనకు అనేది క్యాష్ బ్యాక్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ 10 ఇచ్చేసాను నేను. 10 ఇచ్చేసి కింద చూడండి సేవ్ అని నెక్స్ట్ ఉందిగా, సేవ్ అని నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అట్లా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ అండ్ 7th క్వశ్చన్ కూడా అడుగుతుంది. ఓకేనా, సో 7th క్వశ్చన్లో ఏమడుగుతుందంటే ఇక్కడ చూడండి, 7th క్వశ్చన్కి ముందు 6th క్వశ్చన్లో ఏమడుగుతుంది తెలుసా, ఒక ఫోటో అడుగుతుంది. మీరు ఏదైనా సెల్ఫీ దిగింది, కాలేజీలో దిగింది అని, బయట దిగింది కానీ ఏదో ఒక సెల్ఫీ అయితే పెట్టేసేయండి. ఓకేనా, నార్మల్గా ఒక ఫోటో పెట్టేసేయండి, మీదనే కాదు ఎవరిదే పెట్టినా పర్లేదు. ఓకేనా, సో ప్రాబ్లం ఏం లేదు, మీదే పెట్టాలని చెప్పేసి ఏ పెట్టినా పర్లేదు. ఓకేనా, సో ఆ విధంగా మీ ఒక ఫోటోని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఫోటోని కంప్లీట్ చేసేసాక మీకు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది 6th స్టెప్లోనే. ఓకేనా, కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, కాలేజ్ ఐడి కార్డ్ కానీ కాలేజ్ ఫోటో కానీ ఏదైనా ఒకటి అడుగుతుంది. సో అవి మీ కాలేజీ ఉంటే ప్రొసీడ్ అవ్వండి, లేదు అంటే కింద స్కిప్ అని ఉంటుంది, స్కిప్ కొట్టేసేయండి. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు, స్కిప్ కొట్టేసినా కూడా అమౌంట్ వస్తుంది మనకి, ప్రాబ్లం ఎలాంటిది లేదు. ఓకేనా, సో చూడండి. ఓకేనా, అండ్ ఇంకో విషయం అండి, సో 7th వచ్చేసాక ఇక్కడ మీరు 7th సబ్మిట్ చేసేసాక థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది కదా. సో ఈ విధంగా మీకు ఇంటర్వ్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చింది అంటే మీకైతే అప్ టు 15 minutesలో మీకైతే 100 రూపీస్ నుంచి 200 మధ్యలో క్యాష్ బ్యాక్ అనేది మీకైతే యాడ్ అవుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా మీకు అమౌంట్ రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ లింక్ అనేది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో తెలియదు. సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఓకేనా, ఖచ్చితంగా వస్తుంది, మీరు ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ 5 minutesలో మీకు 100 రూపీస్ అయితే వస్తుంది. ఓకేనా, సో ఎలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకైతే క్యాష్ బ్యాక్ వస్తే కింద మెన్షన్ చేయండి, ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, బాగా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.